ఎస్ శరత్, ఇది ఆడ రోబో అనుకుంటా. ఆడదానికి ఆడదే శత్రువు అని విన్నాను. ఆడదానికి ఆడ రోబో శత్రువు ఉంటుందని ఇప్పుడే తెలిసింది. ఏంటి జై, నన్ను అన్నేసి మాటలంటే ఊరికే ఉన్నావు? లీవ్ ఇట్ మల్లిక. ఎనీహౌ, ఈ కుట్టి నాకు తెగ ముద్దొచ్చేస్తుంది. దీనికి ముద్దు పెట్టేస్తా. 1 కాదు 2 కాదు 3. ఒకటి 2. అప్పుడేనా? 3వది అస్సలైంది ఇవ్వలేదే. సచ్చినోడు గుర్తుపట్టినట్టున్నాడు, అందుకే ఆట పట్టిస్తున్నాడు. చెప్తా వీడి సంగతి. ఏంటి జై, అది నీపై చేసుకుంది? Behave yourself. This is last and final warning. Order please. నన్నే తోస్తావా? చెప్తా నేను ఈ సంగతి. 1 కూల్ డ్రింక్, 2 స్ట్రాస్. ఏంటి? షాక్ అయ్యావేంటి? కాదు, ఫీడ్ చేసుకుంటున్నాను. మళ్ళీ చెప్పండి. 1 కూల్ డ్రింక్ బాటిల్లో 2 స్ట్రాలు వేసుకొని తీసుకురా. ఫీడ్ అయింది. నాకు ఐస్ క్రీమ్ కావాలి. కాదు, 1 చాక్లెట్ ఐస్ క్రీమ్ 2 స్పూన్లు తీసుకురా. ఫీడ్ అయిందా? అయింది. డాట్. ఏంటో మనుషులెవరు మనుషులతో మాట్లాడుకోవట్లేదు. ఎంతేసి డబ్బులు ఖర్చు పెట్టి ఫోన్లు చూసుకోవడానికి రెస్టారెంట్ కు రావడం ఎందుకో? ఫ్రీ వైఫై. అసలు విషయం ఇదన్నమాట. అందుకే జనాలందరూ ఎంత బిజీగా ఉన్నారు. సారు మేడం మాట్లాడొచ్చే వరకు మనం కూడా ఓ సినిమా చూసి టైం పాస్ చేద్దాం. బెరర్. ఎస్ సార్, ఏం కావాలి? వైఫై పాస్వర్డ్. బై ఏ డ్రింక్. వైఫై ఫ్రీ అన్నారు, డ్రింక్ కొనమంటున్నారేంటి? కండిషన్ సప్లై ఏమో. పోన్లే, థియేటర్ వరకు వెళ్తే 100 ఖర్చు అవుతుంది. ఇక్కడ 20 రూపాయలతో డ్రింక్ తాగుతూ సినిమా చూసేయచ్చు. ఇదేంటి డ్రింక్ కొన్నా వైఫై రావట్లేదు? ఏ బేరా సార్, ఇలారా. వైఫై పాస్వర్డ్ ఏంటి? బై ఏ డ్రింక్. ఇందాక కొన్నాను కదా, మళ్ళీ కొనాలా? ఓకే సార్. వాట్ ఈస్ దిస్? You are ordered, sir. మేం చెప్పిందేంటి, నువ్వు తెచ్చిందేంటి? మీరు చెప్పింది నేను తెచ్చాను. నేను చెప్పింది 1 కూల్ డ్రింక్ లో 2 స్ట్రాలు వేసుకొని తీసుకురమ్మన్నాను. అవును, ఒక కూల్ డ్రింక్
డ్రింక్ బాటిల్లో 2 స్ట్రాలు తెచ్చాను. బాటిల్ ఉంది, కూల్ డ్రింక్ ఇది. మీరు కూల్ డ్రింక్ బాటిల్ అని చెప్పారు, అందులో కూల్ డ్రింక్ ఉండాలని చెప్పలేదు. మల్లిక, నువ్వు అన్నట్టు ఇదేదో తలతిక్క రోబోలా ఉంది. మైండ్ యువర్ లాంగ్వేజ్ సార్. తల తిక్క ఇలాంటి వాళ్ళకి ఉంటుంది. నాలాంటి రోబోలకు తిక్కలు ఉండవు, లెక్కలు తప్ప. ఏయ్, నా పైన సెటరా? మరిదేంటి? ఐస్ క్రీమ్ చాక్లెట్. నేను చెప్పింది అది కాదు, చాక్లెట్ ఫ్లేవర్ ఐస్ క్రీమ్ అని. మీరు అలా చెప్పలేదు, ఐస్ క్రీమ్ చాక్లెట్ అన్నారు. రోబోలకి చెప్పేటప్పుడు క్లారిటీగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని చెప్పాలి. నోటికొచ్చింది చెప్పకూడదు. ఫిట్ చేసుకోండి. ఐస్ ఓకే, చాక్లెట్ ఓకే. ఈ క్రీమ్ ఏంటి? హెయిర్ క్రీమ్. ఏం చేసుకోవడానికి? తలకు పెట్టుకోండి. నీ తలకే పెట్టుకో. నాకు తల లేదు, బ్రెయిన్ మాత్రమే ఉంది. నీకు రివర్స్ లో. హ? రివర్స్ లో ఏంటి? నీకు తల ఉంది, బ్రెయిన్ లేదు. చూసావజయ్, దీనికి ఎంత పొగరో. దీని పొగరు ఎలా అంచాలో నాకు బాగా తెలుసు, చెప్తా. చెప్పండి సార్. చూడండి సార్, మీరు పెద్ద మనిషిలా ఉన్నారు. మంచిగా పద్ధతిగా అడుగుతున్నాను. వైఫై పాస్వర్డ్ ఏంటి? బై ఏ డ్రింక్. ఓకే ఓకే. హలో, ఎక్స్క్యూజ్ మీ. మేనేజర్ రా. ఎక్కడయ్యా వైఫై? తమాషాగా ఉందా? 3 డ్రింకులు తాగాను, 60 రూపాయలు పోయాయి, పొట్ట ఉబ్బిపోయింది, అయినా వైఫై రాలేదు. ఏది ఏది వైఫై? మీపై కన్సూమర్ కోర్టులో కేసేస్తాను. కస్టమర్ ని చీట్ చేస్తారా? అస్సలు నేను ఎవరనుకుంటున్నారు? అస్సలు నేనంటే ఏమనుకున్నారు? ఏమిట్రా, ఏమిటి గొడవ? చూడు చారి, ఫ్రీ వైఫై అని చెప్పి వీళ్ళను చీట్ చేసి 3 కూల్ డ్రింక్స్ తాగిచ్చారు. తాగింది కూల్ డ్రింక్సే కదరా, ఏదో కుడి తాగినట్టు ఫీల్ అవుతావే. మీరు వెళ్ళండి అయ్యా, వీడితో ఇది మామూలే. రా కూర్చో. ఏం చూస్తున్నావు చారి? కనబడడంలా వైఫై ఆన్ చేసి ఫోన్ చూసుకుంటున్నాను. నీకు పాస్వర్డ్ తెలుసా? నాకేమిటి, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు. ఏంటి? బై ఏ డ్రింక్. నేను 3 డ్రింకులు కొన్నాను, అయినా వైఫై రాలేదు. ఒరే నెల తక్కువ కదవా, బై ఏ డ్రింక్ అంటే డ్రింక్స్ కొనమని కాదు, అదే పాస్వర్డ్ అని. నోరు మూసుకో, లేకపోతే ఏకల కడుపులోకి వెళ్ళి కూల్ డ్రింక్ తాగుతాయి. అనవసరంగా 60 బొక్క, ఇంకో 20 వేసుకుంటే బేజర్ వచ్చేది. ఓకే, నీకిప్పుడు క్లారిటీగా చెప్తున్నాను. వెళ్ళి 2 కప్స్ క్యాపుచినో పట్రా. ఓకే సార్, ఫీడ్. వెరీ గుడ్, ఇప్పుడు కరెక్ట్ గా తెచ్చావు. ఐఎమ్ ఆల్వేస్ కరెక్ట్, నాట్ లైక్ యూ. అవునా? నువ్వు ఎంత కరెక్టో ఇప్పుడు చెప్తా. మల్లిక, హ్యావ్ ఇట్. లా లా లా. మల్లిక, cheers.
ఏమైంది జై? నీ మూతి మీద మీసాలు వచ్చాయి. మీసాలా? హే ఆగు. అమ్మ సచ్చినోడా, అప్పుడు చేసినట్టు ఇప్పుడు చేద్దామని. ఏంటిది పానకంలో పొడగలా? ఏం చేస్తున్నావు? గెట్ అవుట్ ఆఫ్ దిస్ ప్లేస్. మీకు నాపై అరిచే హక్కు లేదు, ఎందుకంటే నేను రోబోని. సో వాట్? నువ్వు రోబో అయితే ఏంటి? నా ముందు ఎవరు మిస్టేక్స్ చేయడానికి వీల్లేదు. నేను మిస్టేక్ చేస్తే నీకేంటి? మీకు పెళ్ళయింది. పరాయి ఆడపిల్లతో అసభ్యంగా ప్రవర్తించకూడదు. ఓహో, నా పర్సనల్ డేటాని బాగా ఫాలో అవుతున్నాను అనమాట. మీరు కూడా ఎథిక్స్ ఫాలో అవ్వాలి. ఎథిక్స్ ఓకే. తను నా ఫ్రెండ్, నా గర్ల్ ఫ్రెండ్. మేము చాలా క్లోజ్, వెరీ వెరీ క్లోజ్. మేము ఏమైనా చేసుకుంటాం. అవునా? ఇప్పుడు చేయండి. ఇంతకు ముందు ఏం చేయాలనుకున్నారో అది. జై, వాట్ ఇస్ దిస్? మేడం అంతా ఓకేనా? ఏంటి ఓకే? కాలిపోతుంది ఇక్కడ. అక్కడ కూడా వాట్? ఏం లేదు, ఈ ప్లేస్ మనకు అచ్చొచ్చినట్లేదు. రేపు ఇంకొక ప్లేస్ లో కలుద్దాం. ఇలాంటి మన మనుషులు మనల్ని డిస్టర్బ్ చేయని ప్లేస్ లో. బాయ్, టేక్ కేర్. మేడం అయ్యో, మేడమా? ఎవరు? తెలుగు కొరకు 1 నొక్కండి. प्रेस 2 फॉर इंग्लिश. हिंदी के लिए 3 दबाएं. మేడం ఇప్పుడేదో అయిందని మీరేం ఫీల్ అవ్వకండి మేడం. ఈ డీల్ నుంచి తప్పుకోకండి. జై సార్ చేయి పడితే మన సిక్ యూనిట్ స్ట్రెంత్ పెంచుకుని ఎక్కడికో వెళ్ళిపోతుంది. మన బిజినెస్ బాగా డెవలప్ అవుతుంది. అందుకే జై సార్తో పార్ట్నర్షిప్ వదులుకోకండి. నువ్వు బిజినెస్ పార్ట్నర్షిప్ గురించి ఆలోచిస్తున్నావు శరత్. నేను అంతకు మించి ఆలోచిస్తున్నాను. అంతకు మించంటే ఏంటి మేడం? జైతో రిలేషన్షిప్ గురించి. ఆల్రెడీ సార్ మీ ఫ్రెండే కదా మేడం. ఆ ఫ్రెండ్షిప్ కి మించి. అంతకు మించంటే లైఫ్ పార్ట్నరా? కష్టం మేడం, సార్కు పెళ్ళైపోయింది. బట్ వాళ్ళ మధ్య గ్యాప్ వచ్చింది. బ్రేకప్ అవ్వడానికి రెడీగా ఉన్నారు.
ఇప్పుడు నేను కాస్త అడ్వాన్స్ అవ్వగలిగితే జై పక్కన నిత్యాన్ని తప్పించి ఆ ప్లేస్ లో నేనుండొచ్చు. జైకి వైఫ్ నవ్వచ్చు. అప్పుడు మన సెక్యూరిటీ ఏంటి? ఏకంగా జై గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ మనవవుతాయి. ఎక్సలెంట్ మేడం. సార్ బిజినెస్ లో షేర్ తీసుకుంటారేమో అనుకున్నాను, కానీ మీరు బ్రిలియంట్. సార్ బిజినెస్ మొత్తాన్ని మీరు సొంతం చేసుకోబోతున్నారు. అద్భుతమైన ఐడియా మేడం. ఎవరైనా బావిని తవ్వి నీళ్లు తోడుకోవాలనుకుంటారు, కానీ నేను ఆ టైప్ కాదు శరత్. చెరువు ఉన్న చోటే చైర్ వేసుకుని కూర్చునే రకం. అలాంటి నాకు పెద్ద సముద్రమే దొరికింది. వదులుతానా? వదలకండి మేడం. ఆ సముద్రాన్ని తోడేయండి. మీ వెనక నేనుంటాను. రేపటి నుంచి మనకు అదే పని. రేపొద్దున్నే వచ్చేసాయి. ఆఫీస్కే కదా మేడం? కాదు, జై ఇంటికి. జై సార్తో డీల్ అంటే కొండలో ఉన్న 2 బండరాళ్లు వెనకేసుకోవడం అనుకున్నాను. మల్లికా మేడం ఆ కొండని లాగేస్తుందనుకోలేదు. రై శరత్గా నీ లైఫ్ సెటిల్ అయిపోయింది. పా ఎక్స్ప్రెషన్స్ తేడాగా ఉన్నాయేంటి? ఎప్పుడు నా వంక నవ్వుతూ చూసే కళ్ళు ఈరోజేంటి ఇలా చూస్తున్నాయి? జేజీ కళ్ళలో కోపం, డాడీ కళ్ళలో ఆవేశం, పిన్ని కళ్ళలో ఆశ్చర్యం, అత్తయ్య కళ్ళలో ఆందోళన, నిత్య కళ్ళలో ఉక్రోషం, చారి కళ్ళల్లో చాతుర్యం. వీళ్ళకొచ్చిన ప్రాబ్లం ఏంటబ్బా? వాట్ జీజీ? ఏం డాడ్, నా కోసం వెయిట్ చేస్తున్నారా? నేను బయట తినొచ్చాను, మీరు భోజనం చేయండి. నాకు టైర్డ్గా ఉంది, నేను వెళ్ళి నిద్రపోతా. ఆగరా. ఏంట్రా నువ్వు చేసే పని? నేనేం చేసింది జీజీ? ఆఫీసులో ఎవరో అమ్మాయి వచ్చిందంట, తనతో రాసుకొని పోసుకొని తిరుగుతున్నావంట. తోడు దొంగల్లా అక్కడ అలా జరగగానే ఇక్కడ టెలి ప్రోగ్రామ్ లాగా వాలిపోయారా? చెప్తా. తన పేరు మల్లిక జీజీ. షీఈ్ మై స్కూల్ మేట్, నా బెస్ట్ ఫ్రెండ్ కూడా. ఫ్రెండ్ అయితే ఫేస్బుక్ లో పలకరించుకోవాలి, వాట్సాప్ లో చాట్ చేసుకోవాలి. ఆఫీస్ కి పిలిపించుకోవడం జై. ఓ డాడ్, తన నా ఫ్రెండ్. షీఈ్ మై బిజినెస్ పార్ట్నర్. తన సెక్యూరిటీని టేకప్ చేస్తున్నాను. నాన్న, మనకున్న వ్యాపారాలు చాలవా, మళ్ళీ కొత్తవెందుకు? అవును జై, ఉన్నవే చూసుకోవాలి, కానీ కొత్త పరిచయాలు మంచివి కాదురా. మల్లిక చాలా మంచిది అత్తయ్య.